ప్రజలకి ఆ రోజున యోహాను భక్తుడికి తెలియపరిచిన కారణం ఏంటంటే ఆ 7 సంఘాలు మాత్రమే కాదండి, ప్రపంచంలో ఉన్న సంఘాలకి మాట్లాడటకు ఆ రోజుల్లో 7 సంఘాలకి దేవుడు ఏం చేశాడు? రాంచాడు. హల్లెలూయా. మంచిది. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో సార్దిస్ సంఘం. ఏ సంఘం ఇది? సార్దిస్ అంటే ఉద్యమము కలిగిన సంఘం అంటది. ఏం సంఘం? ఉద్యమ సంఘం. ఈ సార్దిస్సు అనే పట్టణం అంట సముద్రం పక్కన ఉన్న పట్టణం అంటది. అక్కడ ఇసుగులో బంగారము కూడా కలిసిపోయిన పట్టణం అంట. అబ్బా! అంటే ఇసుగు బంగారం కలిసిపోయినట్టి ప్రాంతం అంట. ఆ ప్రాంతంలో ఎప్పుడు కూడా బంగారాన్ని సంపాదిస్తారంట. అక్కడ వ్యాపారం కూడా చాలా ఎక్కువ అంట. అక్కడ ఇంత పేరు పొందిన పట్టణంలో వచ్చిన బాధ ఏంటంటే ఏ కష్టాలు లేవు వీళ్ళకి, ఏ బాధలు లేవు వీళ్ళకి. అంటే మాటలో చెప్పాలంటే ఈ సంఘానికి ఏ కష్టము, బాధ, నింద, అవమానాలు ఏమీ లేవు. అంటే మాటలో చెప్పాలంటే అసలు ఈ సంఘం ఎలా ఉందనేది చూస్తే గనక మన బైబిల్ గ్రంథంలో వీళ్ళ క్రియలు లేని సంఘం. ఏమి లేని సంఘం? క్రియలు లేని సంఘం. నిజంగా క్రియలు ఉంటే గనక ఏముంటాయి చెప్పండి? వ్యతిరేకతలు ఉంటాయి. అర్థమైందండి? అన్ని వ్యతిరేకతలు ఇస్తే, కష్టాలు ఇస్తే, బాధల్లో ఇస్తే, అన్నిలో ఇస్తే ఏంటండి? క్రియలు కలిగి. క్రియలు అంటే అర్థం ఏంటంటే దేవుడి కొరకు బ్రతికే అనుభవం మనకు కలిగి ఉంటే అనువనుమున మనకి హింస ఉంటుంది. అసలు నీకు ఏ హింస లేదంటే, ఏ బాధ లేదంటే, అసలు నువ్వు హ్యాపీగా వెళ్తున్నావు అంటే దేవుడి సన్నిధికి వచ్చి నువ్వు చచ్చిన దాను చచ్చినోడితో సమానం అని బైబిల్ చెప్తుందండి. మళ్ళీ నన్ను అనుకోండి, పాస్టర్ గారు మందిరానికి వస్తే చచ్చినోడు అంటావు ఏంటయ్యా నన్ను అనొద్దు. బైబిల్ చెప్తున్న మాట ఇది. చూడండి, ఇప్పుడు చదివితే కనుక రాయబడి ఉన్న మాట చదవండి. ఇప్పుడు మొదటి వచనం చదివితే మొదటి నుంచి. సార్దిస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము, 7 నక్షత్రములను దేవుడి 7 ఆత్మలు గలవాడును చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా, జీవించుచున్నావన్న పేరు మాత్రమే ఉంది, కానీ నీవు మృతుడవు. చాలండి. ఇక్కడ మన చదువుకున్న వాక్య భాగంలో చూస్తే 7 నక్షత్రములు అంటే 1వ అధ్యాయము 20 వచనంలో అక్కడ కూడా సేమ్ అదే మనకు కనబడుతుందండి. 7 నక్షత్రాలంటే 7 సంఘాలకున్న దూతలు అని ఉంది అక్కడ. ఇలా చూడండి ఒకసారి. పాత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభులు వారు దూతగా ప్రత్యక్షమయ్యాడు. ఎలా ప్రత్యక్షమయ్యాడు? దూతగా. ఆయన పాత నిబంధనలోనే ఉన్నవాడు. ఆయన ఆ రోజుల్లో భక్తులకి ఎలాగ ప్రత్యక్షమయ్యాడంటే దూతగా. తర్వాత పరలోకంలో ఉన్న దూతలు ఇలా చూడండి, భూమి మీదకి ఏం తీసుకొచ్చినండి? యేసుక్రీస్తు వారు పుట్టినప్పుడు చెప్పండి, అందరికి సమాధానకరమైన సువార్తను తీసుకొచ్చింది. అంటే దూతలకున్న పని ఏంటంటే సమాధానకరమైన సువార్తను ప్రకటించేవి దూతలు. ఈ దూతలకి ఇంకో పేరు ఏంటంటే సేవకులే దేవుని దూతలుగా పిలవబడ్డారండి. ఎవరండి? సేవకులు అంటే పరిచారకులు. పరలోకంలో దూతలు దేవునికి పరిచర్య చేసేవారు. భూమి మీద ఉన్న దూతలు ఆయన వధింపబడిన గొర్రెపిల్ల రక్తం చేత కొనబడిన సంఘానికి పరిచారకులు. ఇప్పుడు 7 దూతలు అంటే పరిచారకులు అని మనం పెట్టుకోవచ్చు. ఏంటమ్మా చెప్పండి? పరిచారకులు. ఇంకా ఏముందో ముందుకు చూస్తే 7 ఆత్మలు గలవాడు. అంటే దేవుడు 7 ఆత్మలై ఉన్నాడా? అంటే దేవుడు 7గురుగా కనపడుతున్నాడా? కాదు, కాదు. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచిస్తే యెషయా గ్రంథంలో మనం చూస్తే కనుక అక్కడ స్పష్టంగా రాయబడి ఉంటుందండి. 6వ అధ్యాయము లాస్ట్ వర్షన్ మనం చదువుకుంటే అక్కడ రాయబడి ఉంటుంది. 10వ అధ్యాయం 2వ వచనం చదవండి. యెషయా గ్రంథము 10వ అధ్యాయము 2వ వాక్యం. అది కదమ్మా, ఒకసారి యెషయా గ్రంథము 11వ అధ్యాయం 2వ వచనం చదువుతాం.
యెషయా గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం. యెహోవా ఆత్మ ఎన్నైనా ఇక్కడ రెండు, జ్ఞానము వివేకము. అమ్మ ఎలా చూడండి, జ్ఞానం కలిగిన ఆత్మ, వివేకం కలిగిన ఆత్మ. ఇంకా చదవండి. ఆలోచన చెప్పే ఆత్మ. చూసారా, బలమొచ్చే ఆత్మ 4. తెలివి అంటే మానవుడు ఎలా బ్రతకాలో దేవుడి కొరకు తెలివి. యెహోవా ఎడల భయభక్తులు పుట్టించే ఆత్మ. దేవునికి స్తోత్రం. ఇంకా మనం చూస్తే కనుక గలతీయులు రాసిన పత్రికలోకి వెళితే 5వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే అక్కడ మనకి ఆత్మ ఫలాలు 9 కనపడతాయి. ఎన్ని కనపడతాయి? 9. చాలండి, ఇలా చూడండి. ఏంటండి అంటే ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, దూతగా మీకు చెప్పుతున్నాను. రెండోది ఏమన్నాడు చెప్పండి? ఆత్మ రూపంలో కూడా మీకు కొన్ని సంగతులు చెప్తున్నాను అన్నాడు ఈ సంఘంతో. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నాడు? ఒక సేవకుడిగా, పరిచారకుడిగా, నెక్స్ట్ ఒక ఆత్మ విధానంలో ఆత్మరూపుడిగా నేను మీతో చెప్పుతున్న సంగతులు ఏమనగా అని ప్రారంభించి ఇప్పుడు ఏమంటున్నాడు ఆయన? నీ క్రియలు నేను ఎరుగుదును. ఏమనగా జీవించుచున్నావన్న పేరు మాత్రమే నీకున్నది కానీ నీవు మృతుడవు. ఇదేంటండి? ఇప్పుడు ఆత్మదేవుడికి మరుగైంది ఏదన్నా ఉందా? ఉందా? లేదు. దేవుడు ఎవరు? ఆత్మస్వరూపి. దేవుడు ఎవరమ్మా? ఆత్మస్వరూపి. మన దేవుడికి భూమి మీద ఏమన్నా రూపాలు ఉన్నాయా? చెప్పండి. రూపం ఉందా? రూపం లేదు. ఆత్మస్వరూపైన దేవుడు. ఈ భూమి మీద దేవుని ఎవరైనా చూడగలిగారా? మోసే చూడాలనుకున్నాడు, ఆయన వల్ల కాగలిగిందా? వెనక భాగం చూసి తట్టుకోలేకపోయాడంటే ఎంత కోటి సూర్యుల కాంతి కలిగిన దేవుడు మన దేవుడు, అంత ఉన్నతమైన దేవుడు. గనుక ఆత్మస్వరూపైన దేవుడు చెప్పు సంగతులు ఏమంటే, నువ్వు జీవించుచున్నావు అన్న పేరు మాత్రం ఉంది కానీ నీవు మృతుడవు. యాకోబు పత్రిక మనం చూస్తే గనక యాకోబు పత్రిక 2వ అధ్యాయం 26వ వచనం చదువుకుందాం. చూసారా, ప్రాణము లేని శరీరం ఎలాగో మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము. అలా చూడండి ఒకసారి. అమ్మా, ప్రాణం లేని శరీరము చెప్పండి. చెయ్యి కదులుతుందా? కాళ్ళు కదులుతుందా? ఏం చెప్పండి? ఏది కదలదాం? కారణం ఏంటి చెప్పండి? ప్రాణం లేదు కనుక దానికి ఏమి లేదు చెప్పండి? పరీక్ష లేదు. అలాగే క్రియలు లేని విశ్వాసము మృతము అంటే అర్థం ఏంటి చెప్పండి? క్రైస్తవుడికి క్రియలు కావాలి అంటూ అక్కడ అబ్రహాము గారి గురించి మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి మాట్లాడుతున్నాడు అక్కడ? యాకోబు పత్రికలు ఎవరి గురించి మాట్లాడుతున్నాడండి? అబ్రహాము గురించి మాట్లాడుతున్నాడు. అబ్రహాముని దేవుడు పిలిచినప్పుడు ఏమని పిలిచాడండి? నీ తండ్రి ఇంటిని విడిచి రమ్మన్నాడు, బంధువులు విడిచి రమ్మన్నాడు, దేశాన్ని విడిచి రమ్మన్నాడు. నేను అనుకుంటాను చాలాసార్లు అండి, ఇవన్నీ విడిచిపెడితేనే కానీ ఆయన విశ్వాసం సరైన విశ్వాసం కాదా ఏంటి? అవును, తన విశ్వాసాన్ని క్రియలు కలిగిన విశ్వాసంగా ప్రపంచంలో అందరికీ, విశ్వాసులందరికీ తండ్రిగా చేయబడాలంటే సమస్తం విడిచిపెట్టి రమ్మన్నాడు. దేవునికి స్తోత్రం. వచ్చిన తర్వాత ఏమన్నాడు దేవుడు? ఆకాశ నక్షత్రాల వలెను సముద్రపు ఇసుగురేణు వలె నీ సంతానాన్ని విస్తరింప చేస్తానన్నాడు. ఒక్కడన్నా ఉన్నాడా? ఒక్కడు లేడు. కానీ అబ్రహాము నమ్మినది నీతిగా ఎంచబడింది. కానీ మొత్తం మీద దేవుడు చేసిన వాగ్దానాన్ని బట్టి ఎన్ని సంవత్సరాలకి ఇచ్చాడని బిడ్డని? ఎన్ని సంవత్సరాలకి? ఆయనకి ఎన్ని సంవత్సరాలు వచ్చినట్టండి? అబ్రహాము గారికి 100 సంవత్సరాలు, శారాకి 90 సంవత్సరాలు వచ్చినట్టండి. అంటే 99 సంవత్సరాలు వచ్చినట్టు ఎవరికి? అంత లేటుగా పుట్టినప్పుడు ఆ బిడ్డని ఎలా చూసుకుంటారు చెప్పండి? ఎలా చెప్పండి? గాజు బొమ్మలాగా చాలా అపురూపంగా చూసుకుంటారు. అందులోకి చాలామంది పనోళ్ళు, చాలామంది పనిగత్తులు,
అసలు ఇంకెలా ఉంటుంది చెప్పండి. అసలు ఆ బిడ్డని ఎవరన్నా కింద దించుతారా? ఎలా చూస్తారంటే అలా చూస్తారు. అటువంటి బిడ్డని దేవుడు ఏమన్నాడు? నాకు తీసుకొచ్చి ముక్కల కింద నరికి బలివ్వమన్నాడు. ఇక్కడ క్రియ ఏంటని తెలుస్తుంది మాట. మనమైతే ఏమంటాం చెప్పండి? ఇంకా చూసుకోండి, ఎక్కడ లేని శోకండాలు. ఎన్ని ప్రార్థనలు చేశాను నాయన, ఎన్నిసార్లు వచ్చాను నాయన నీ చర్చికి, ఎన్ని కానుకలు ఇచ్చాను నాయన, ఎన్ని చేశాను నాయన. అబ్బో, ఇంకెక్కలేని ప్రార్థన మొదలెడతా. అవసరమైతే ఉపవాసం ఉండి, నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం ఉండి, ఏం చేస్తావు నాకు తెలియదు నాయన, ఆ బిడ్డను మట్టికి నేను అవునంటాను. నేనైతే ఆయన ఏమన్నారు తెలుసండి? కనీసం తల్లికి కూడా చెప్పకుండా ఏం చేశాడు చెప్పండి? బిడ్డను తీసుకుని కొండ మీదకి వెళ్ళిపోయాడు. బా, దాన్ని చూశాడండి. ఏప్రిల్ రాసిన పత్రికలో 11వ అధ్యాయంలో మనం చూస్తే నా ఇంకెలా చూడండి, ఏ విశ్వాసంతో దేవుడికి బలిచ్చాడంటే తెలుసండి? నేను కాల అబ్రహాం అంటండి, నేను కాల నా కొడుకుని ముక్కల కింద నరికి బలిపీఠం మీద పెట్టి చెప్పండి అగ్నితో దహిస్తే, ఇలా చూడండి, మళ్ళీ తిరిగి నా బిడ్డని నాకు ఇవ్వగలిగిన వాడని నేను బలి ఇస్తున్నానని రాయబడి ఉందండి అక్కడ. ఏం విశ్వాసం అండి! ఏం క్రియలు కలిగిన విశ్వాసం అండి! ఈ రోజున మనకుందా విశ్వాసం? ఆలోచించండి. ఈ రోజు గనుక క్రియలు కలిగిన విశ్వాసంతో అబ్రహాము కుమారుని బలి ఇవ్వటానికి వెనక తీయలేదు. గనుక అబ్రహాము ఏనాటి మనిషిని చెప్పండి, ఎన్ని వేల సంవత్సరాలని చెప్పండి, ఇప్పటికి కూడా ఏమని పిలుస్తున్నాను చెప్పండి? అబ్రహాము దేవుడా అని పిలిపించుకున్నాడు దేవుడు. ఎందుకని చెప్పండి? అబ్రహాములో క్రియలు ఉన్నాయి. ఏమున్నాయి చెప్పండి? క్రియలు. క్రియలు అంటే అర్థం ఏంటంటే దేవుడికి చెప్పండి, నిన్ను నువ్వు సమర్పించుకోగలిగి దేవుడి కొరకు బ్రతికే క్రియలు నీలో ఉండాలి. మృతుడిగా ఉండకూడదు. అమ్మ ఎలా చూడండి ఒకసారి, పెద్ద కాలువ వెళ్తుంది, కాలువలో చాలా చేపలు వెళ్తూ ఉంటాయి లేదా? వెళ్తాయి. పెద్ద చేప, చాలా మంచి చేప. చేపల్లో కూడా చాలా రకాలు ఉన్నాయా లేవా? కొన్ని ఖరీదైన చేపలు ఉన్నాయి. చచ్చిపోతే ఆ చేప ఖరీదు ఉంటుందా? ఇలువ ఉంటుందా? నీళ్ళు వెళ్తున్నప్పుడు నీళ్ళతో పాటుకి అది కూడా ఏమైపోద్ది? కొట్టుకుపోద్ది. బ్రతుకున్న చేప ఏం చేద్ది? నీళ్ళకి ఎదురు వెళ్తుంది. చచ్చిపోయిన చేప ఏం వెళ్తుంది? నీళ్ళు ఎటు వెళ్తే అటు పోద్ది. సంగమా, దేవుడి రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఈ రోజున దేవుని సన్నిధికి వస్తున్నారు చాలామంది కూడా. అర్థమైందండి? ఆచారాల చేత, సంప్రదాయాల చేత వాళ్ళకి టైం వచ్చినప్పుడు ఏ రకంగా వెళ్ళాలంటే ఆ రకంగా అలా వెళ్ళిపోతూ ఉంటారండి. ఒక ప్రత్యేకంగా దేవుని కొరకు ఎదురుగా నిలబడి బ్రతికే క్రైస్తవులు ఈనాళ్ళు లేరు. నువ్వు చచ్చిన చేపలా కొట్టుకుపోతా కాదు ఈ స్థలంలోకి దేవుడు తీసుకొచ్చింది. పేరు మాత్రమే నీకుంది. ఏమని పేరు? దేవుడి బిడ్డలని పేరు, ఇలా వేసే బిడ్డలని పేరు. కానీ నీవు దేవుని కొరకు బ్రతికిన క్రియలు నీలో లేవు అంటూ కిందకు వచ్చేటప్పటికి ఏం మాట్లాడుతున్నాడండి ఆయన? చూడండి ఒకసారి చూస్తే. చూసారా? నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా కనబడతలేదు. గనుక ఇప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే దేవుడు ఒక అవకాశం ఇచ్చి ఏమంటున్నాడంటే, దేవుడికి ఎంత ప్రేమ అండి! ఏమని పిలిచాడు? ఇలా చూడండి, చచ్చిన వారా అని పిలిచాడు. ఇంకో మాటలు చెప్పండి, చచ్చిపోయిన సంగమా అని పిలిచి ఆయన మళ్ళీ ఏమంటున్నాడంటే, ఒక అవకాశం ఇస్తానులే మీకు, ఇప్పుడైనా మిగిలిన వాటిని నన్ను బ్రతికించండి. ఇప్పటికైనా నువ్వు జాగరుడై ఉండక, అంటే ఇలా చూడండి, నిద్రపోయిన వాడవై ఉండక మెలుకు కలుగుండు, మారు మనసు పొందు, ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో అని దేవుడు ఒక అవకాశం ఇస్తున్నాడండి అక్కడ. అంటూ ఏం మాట్లాడుతున్నాడు చదవండి ఒకసారి. అది నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతావో, ఇలా చూడండి, నువ్వు ఎలాగ ఉపదేశం పొందుతున్నావో, ఎలా వింటున్నావో జ్ఞాపకము చేసుకో. ఈ రోజున చాలామంది కూడా దేవుని వాక్యాన్ని వినే విషయంలో శ్రద్ధగా వినరండి. ఎలా వినరు?
శ్రద్ధగా వినరు. నిర్లక్ష్యం అండి. దేవుడి మాట అంటే నిర్లక్ష్యం. ఇప్పుడు విన్న వాక్యము అమలు చూడండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మీ భర్త అడిగాడు అనుకోండి, మీ పిల్లలు అడిగారు అనుకోండి, అర్థమైందండి, జోకులు చెప్తాము, డైలాగులు వేసి చెప్తాము, మధ్యలో ఎయ్యో బయట విషయాలు చెప్తాము. అసలు వాక్యం చెప్పమంటే అదే అదే ఏదో చెప్పారు కదా మా సీరియల్లో అయితే. చెప్పండి, 3 వారాల తర్వాత అయినా సంవత్సరం తర్వాత అయినా సీరియల్ గురించి చెప్తాం. మొన్న ఒక ఆయన సినిమా గురించి చెప్తున్నాడు, ఎప్పుడో చూసిన సినిమా అండి. బైబిల్ వాక్యం, దేవుని వాక్యం మట్టికి గుర్తుండదు. స్తోత్రం చెప్పండి. మనం ఎలా వింటున్నామో, ఇలా చూడండి, ఎలా ఉపదేశం పొందుతున్నామో అది జాగ్రత్తగా మనం వింటే మనం మిగిలిన వారిని బ్రతికించేవారుగా ఉంటాము. స్తోత్రం చెప్పండి. నువ్వు బ్రతకాలి, మిగిలిన వారిని బ్రతికించాలి. మనం బ్రతకాలి, మిగిలిన వారిని బ్రతికించాలి. అమ్మా, నువ్వు దేవుడి కొరకు బ్రతికితాకు వచ్చావు, అర్థమైందా? మిగిలిన వారిని కూడా బ్రతికించడానికి ఈ స్థలంలోకి వచ్చావు. ఎంతమంది నువ్వు బ్రతికిస్తున్నావు? అసలు ఎంతమంది నిన్ను బట్టి ఎంతమంది దేవుడి కొరకు బ్రతికారో సార్ చెప్పిన ఒకసారి. సహోదరుడా వింటున్నావా? సహోదరి వింటున్నావా? నీ ద్వారా ఎవరైనా దేవుడి కొరకు బ్రతికారు అన్న దాఖలాల్లో చరిత్ర ఏమైనా ఉందా నీకు? నేను తాపి పని చేసుకుంటూ, అర్థమైందండి, గమ్మలు మోసుకుంటూ, కూలి పని చేసుకుంటూ దేవుడు సువార్త చెప్తే అనేక మంది యవనస్తులు బ్రతికి రక్షణ పొందిన బిడ్డలు ఉన్నారండి. చెయ్యి. ఎవరికన్నా దేవుడి గురించి చెప్పాలంటే నీకు భయం. కారణం ఏంటి చెప్పండి? నీ ఒళ్ళు నీకు దగ్గర ఉండదు కనుక నీకు భయం. ఎవరికన్నా దేవుడు సువార్త చెప్పావనుకో, మళ్ళీ నన్ను టార్గెట్ చేస్తారేమో వాళ్ళు. ఎందుకని? నా చూపు నాడింగా ఉండదు, నా మాట నాడింగా ఉండదు. తీరా చెప్పిన కాంచి మళ్ళీ నన్నే ఎత్తి చూపుతారేమో. ఇంకెంతకాలం అదే బతుగా? చచ్చిన బతుకు. చెప్పు, నీదిలో ఉన్న వాళ్ళు చెప్పు, నీ బంధువులకు చెప్పి యేసు ప్రభు గురించి నీవు బ్రతకాలని ఆయన చనిపోయాడు, నిన్ను బ్రతికించడానికి ఆయన మృతుడు పొందాడు, మృతి పొంది మళ్ళీ తిరిగి లేచాడు. ఆయన మొదటి వాడిగా ఆయన ఉన్నాడు, కడపటి వాడిగా ఉన్నాడు, మృతుడై తిరిగి బ్రతికాడు. ఎందుకు తెలుసా? నిన్ను బ్రతికించాలని. యేసయ్యా బ్రతుకు, అనేకలు బ్రతికించు. అర్థమైందండి? కొందరు వస్తారని సంఘాలకి, అర్థమైందండి, ఏ మాత్రం కూడా ఉపదేశాన్ని వింటారు కానీ ఉపదేశం వాళ్ళకి, ఇలా చూడండి, దేవుడి కొరకు బ్రతికేదగా తీసుకోరు. ఈరోజున ఇలా అన్నాడండి పాస్టర్ గారు, ఈరోజు పాస్టర్ గారు ఇలా నన్ను తిట్టాడండి. తిట్టాను రా బాబు. ఎందుకు తిట్టాను తెలుసా? నువ్వు సరి చేయబడతాకే తిట్టాను నేను. తిడతాను, మరి తిట్టకపోతే ఎవరు తిడతారు? ఏమండి, అప్పుడప్పుడు వచ్చే పాస్టర్లకి తెలుసా నీ గురించి, నీ బతికేంటి వాళ్ళు తెలుసా? ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు అంత బాగా తిడతారు, అందుకే తల్లిదండ్రులు పిల్లలకి ఇష్టమంటారు. అర్థమైందండి? సూప్ సంగిలికి అప్పుడప్పుడు నువ్వు నేను వెళ్ళాను అనుకోండి, అయ్యి బాబు నువ్వు ఎంత మంచోడురా, నువ్వు ఎంత గొప్ప, అయ్యి ఆంటీ ఎంత మంచిదో, అంకుల్ ఎంత మంచోడు. ఎందుకని? ఆంటీకి అంకుల్కి వీడి బతికి తెలుసా? దీని బ్రతుకు తెలుసా? తెలియదు. తల్లిదండ్రులు తెలుసు కనుక రోజు ఏం చేస్తామో చెప్పండి, వీడికి ఏదో టార్చర్ కింద ఉంటుంది. ఏమంటే వీడు చదువుకుంటే ఎవడ బాగుపడతాడంటే తల్లిదండ్రులు బాగుపడతారా? వీడి మార్కులు వస్తే రేపు పొద్దున్న వీడికి మంచి ఉన్నతమైన భవిష్యత్తు తల్లిదండ్రులకు వస్తుందా? రేపు చదువుకున్న తర్వాత ఉన్నతమైన జాబు చేసుకుంటే వీడికి మంచి భార్య రావాలి, మంచి భవిష్యత్తు రావాలనే ఈ తల్లిదండ్రులు సరి చేస్తున్నారు. సేమ్ టు సేమ్ దేవుని సంఘం కూడా అదే పని జరుగుతుంది. ఎర్రవేక్కు, నీ అహం చూపించుకోక, ఇక్కడ ఎన్న వాక్యానికి మార్కులేకో, సరి చేసుకో, దిద్దుకో, నీవు నిజంగా ఒక రోజున భవిష్యత్తును చూడగలుగుతావు.
ఈ రోజున ఎక్కడ చూసినా మార్కులేసి వాళ్ళు ఎక్కువైపోయారండి. ప్రసంగాలు ఏళ్ళే చెప్పేస్తున్నారు. ఏమిటి తెలుసా? ఆ పాస్టర్ గారు అలాగే ఈ పాస్టర్ గారు అలాగా. ఏ పాస్టర్ గారు అలాగే ఏ పాస్టర్ గారు అలాగా వద్దు. ఉపదేశము విన్నా నీవు నిజంగా సరి చేసుకుంటే నువ్వు దేవుడి కొరకు బ్రతుకుతావు. హల్లెలూయా. అది అందుకే ముందుగా వచ్చి ప్రార్థన చేయమంటా ఉండే కాశీ గారు. ఇంత బాధలు ఉంటాయి చూసారా? ఆ? దేవుని స్తోత్రం. గట్టిగా చెప్పండి మీరు. మీరు చెప్పండి గట్టిగా. ఇంకా గట్టిగా చెప్పండి. అది ముందుగా వచ్చి ఎందుకు సిద్ధపడి తెలుసండి? ఆ పని ఈ పని ఆ పని ఈ పని అన్ని పనులు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఫ్యాన్ కింద కూర్చుని ఊగులమ్మతో బతిమాలతో ఆ ఊగులమ్మ వచ్చి నెత్తి మీద కూర్చుంటుంది. మేమేమో చూడండి చూడండి. హల్లెలూయా. అందుకే ముందుగా వచ్చి నీ మనసును సిద్ధపాటు చేసుకుని కూర్చో. తప్పకుండా వాక్యం నీ లోపలికి వెళ్తుంది. మంచిదండి. దేవుని వాక్యంలోకి వెళ్తాం. చూడండి ఒకసారి. జ్ఞాపకం చేసుకో. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. ఇలా చూడండి అమ్మా, బోధించిన బోధ ఎన్న వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అంతే తప్ప చెప్పిన వ్యక్తిలో ఉన్న చెడ్డ క్రియలు కాదు నువ్వు జ్ఞాపకం తెచ్చుకునేది. ఆ వ్యక్తిలో ఉన్నట్టు విధానం కాదు నువ్వు జ్ఞాపకం తెచ్చుకోవాల్సింది. దేవుని వాక్యాన్ని జ్ఞాపకం తెచ్చుకో. అప్పుడు నువ్వు నిజంగా ఇలా చూడమ్మా, దేవుని కొరకు ఎలాగుంటావు అనేది రాయబడి ఉంది. చూడండి ఇక్కడ 5వ వచనం. నేను దొంగ వలె వచ్చేదని. ఆయన దొంగ అంటలేదండి. దొంగ ఎలా వస్తాడో అలా ఆయన వస్తాడంట. దొంగ వలె నేను వచ్చేదను. ఏ గడియ నేను వస్తానో నీకు తెలియదు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు, అబ్బాబ్బాబ్బా ఎంత మంచి వాళ్ళు కూడా ఉన్నారండి ఈ సంఘంలోన. తమ హృదయాలను అపవిత్రపరచుకోలేని వారు కొందరు ఉన్నారంట. వస్త్రం అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇలా చూడండి, అక్కడ ఒకసారి చూడండి, ఇలా చూడండి. దేవుని యొక్క ఇలా చూడండి, యేసు రక్తంలో మనం కడగబడినట్టు స్థితి మనకి వస్తే మనకి దేవుడు రక్షణ వస్త్రం ఇస్తాడండి. చూడండి ఒకసారి చూస్తే కనుక యెషయా గ్రంథం 61వ అధ్యాయము 10వ వచనంలో మనకు కనబడుతుందండి. ఆయన ఏమిస్తానంటే చెప్పండి, రక్షణ అనే వస్త్రము. ఆయన ఏ వస్త్రం ఇస్తాడంటే చెప్పండి, రక్షణ వస్త్రము. ఏ వస్త్రం అమ్మా? రక్షణ వస్త్రం. అంటే అర్థం ఏంటి? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయము 14వ వచనంలో చూస్తే అక్కడ ఇంకా తేటగా ఉంటుంది ఈ వస్త్రం గురించి. చదవండి. అందుకే నేనయ్యా నీకే తెలియను అనగా మహాశ్రమల నుండి వచ్చిన వారు గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములు ఉతుక్కున్న వారు. అంటే అర్థమేంటి తెలుసండి? వస్త్రం అనగా హృదయము. అమ్మ ఏంటి చెప్పండి? హృదయము. మన హృదయాన్ని ఏం చేసుకోవాలి? కడుక్కోవాలి. దేని చేత? యేసు రక్తం చేత. అమ్మ దేని చేత? యేసు రక్తం చేత కడగబడిన వారిగా. ఏ రక్తంతో కడగబడాలి మనము? యేసయ్య రక్తంతో కడగబడిన బిడ్డలుగా ఉండాలి. ఈ రోజున అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ వివాహం చేసుకునే పిల్లలు ఇప్పుడు ఎలా ఉన్నారు తెలుసండి? అందంగా ఉండాలి. చూడండి, 6 అడుగులు చెప్పండి అందగాడై ఉండాలి. ఈ మగవాళ్ళకి ఏంటి చెప్పండి? అమ్మో మున్సిపాలిటీ అంత సీపురు అంత జుట్టు కావాలి. ఈ టక్క ఆ టక్క అన్ని టక్కలు బీ టక్కలు అన్ని టక్కలు ఉండాలి. పదమంది ఇంకేంటారు చెప్పండి? సాఫ్ట్వేర్ అయి ఉండాలి, ఆ జాబ్ అయి ఉండాలి, ఈ జాబ్ అయి ఉండాలి, ఆ ఉద్యోగస్తుడే ఉండాలి. ఇంకొకటి మీకు తెలుసండి, ఏమన్నా కొంచెం పొలం కూడా ఉండాలండి, బిల్డింగ్ ఉండాలండి, అన్నీ ఉండాలండి. ఆడు యేసు రక్తంలో కడగబడినాడో రక్షణ పొందినాడో మనకు అనవసరం. అందుకే తగిలాడుతున్నాయి కుటుంబాలు. నేను కూడా ప్రార్థన చేసేది మా పిల్లల విషయంలో అదే ప్రార్థన చేస్తాను. యేసు రక్తంలో కడగబడి రక్షణ కలిగిన బిడ్డ కావాలయ్యా. స్తోత్రం చెప్తాను. ఎవరన్నా అడుగుతారు తల్లిదండ్రులు, అమ్మా నీ బిడ్డకి
ఎలాంటి అల్లుడు కావాలంటే ఏం చెప్తా చెప్పు. ఆ, యేసు రక్తంలో కడగబడినోడు చాలండి, రక్షణ పొందినోడైతే చాలండి, అసలు దేవుడు కలిగి ఉన్నవాడైతే చాలండి. అన్ని మాకు కలిగి ఉన్నట్లే. ఎవరన్నా చెప్తారని చూద్దాం అనుకుంటే ఎవ్వరు చెప్తలేదు ఇప్పుడు. అయ్యి బాబు, పిల్లలు అలా అయిపోయారు, తల్లిదండ్రులు అలా అయిపోయారు. దారుణం అండి ఇది. అలా క్రైస్తవ జీవితం ఎలా ఉందంటే చచ్చిన బ్రతుకులో నడుస్తుంది మొత్తం వ్యవస్థ అంతా. ఆలోచించాలి. మన వస్త్రాలు ఎలా ఉండాలంట, యేసు రక్తంలో కడగబడిన వారై. ఈ రక్తంలో, యేసు రక్తంలో కడగబడిన వారే. అప్పుడు యేసు ప్రభు వారు దొంగ వలె వచ్చినప్పుడు, ఆయన ఇలా చూడండి, ఆయన రెండో రాకడ వచ్చినప్పుడు మన వస్త్రము కడగబడి, మన వస్త్రాలు తెల్లనిగా ఉన్నప్పుడు ఆయన రాకల్లో ఎత్తబడి గుంపులో ఉంటామండి. ఈ రోజున మనం ఎత్తబడే గుంపులో ఉండాలి. అసలు ఆయన రాకడ వచ్చే ముందు ఎలా ఉంటుందంట, 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 10వ వచనం, 11వ వచనం, 12వ వచనంలో మనం చదువుకుంటే కనుక అక్కడ రాయబడి ఉంది. చదవండి. 2 పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము. అయితే ఇదిగో చూసారా, ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును. ఆ దినమున ఆకాశములు మహా గతించిపోను, అంటే ఆకాశములన్నీ గతించిపోవును. భూమియు దాని మీద ఉన్న కృత్యములన్నీ కాలిపోవును. ఇవన్నీ ఇట్లు లయమైపోవునని. దేవుడు దినము రాకడ కొరకి సృష్టి అంతా కూడా కనిపెడుస్తూ దాని ఆశతో అపేక్షతో మీరు పరిశుద్ధమైన ప్రవర్తన గలవారై భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనని. ఇలా చూడండి ఒకసారి. అంటే ఆమె ఇలా చూడండి ఒకసారి. సంఘం అంట రక్షణ అనే వస్త్రము, తెల్లని వస్త్రము. తెల్లని వస్త్రం అంటే దేని సాదృశ్యం అంటే పరిశుద్ధతకి. అమ్మ దేనికి? పరిశుద్ధ. ఈ సార్థిక సంఘంలో ఉన్నట్టు బిడ్డలకంట ఇలా చూడండి, తెల్లని వస్త్రాలు ధరించుకుని బాగా ముస్తాబై వెళ్ళేవారంట వీళ్ళు. కానీ లోపల మట్టికి తెలుపు లేదండి, పైన మట్టికి తెలుపు ఉంది. కానీ అందుకే వాళ్ళతో మాట్లాడుతున్నారు. ఈ రోజున చాలా సంఘాలు, చాలా ప్రాంతాల్లో తెల్లని వస్త్రాలు ధరించుకున్న వారు ఉంటారు. మంచిది, అది మంచిది. కానీ దానికంటే ఎక్కడ తెలుపు ఉండాలి బాబు నాయన? ఎక్కడ తెలుపు ఉండాలి? ఎక్కడ తెలుపు ఉండాలి? లోపల తెలుపు ఉండాలి. లోపల తెలుపు ఉంటే, నేను మాట చెప్పనా, దైవజన్ని ఎప్పుడు కూడా ఏరుగా వ్యతిరేకంగా ఎప్పుడు చూడను. ఒకళ్ళో రకంగా ఒకళ్ళో విధంగా నీవు అర్థమైంది, పక్షపాతంగా నువ్వు చూస్తున్నావు అంటే నీ హృదయం సరిగా దేవుని ఎదుట లేదు. నీ హృదయం ఎప్పుడు కూడా తెల్లగా ఉండి, చూడండి, కలంకం లేని హృదయమై, ఏ మచ్చాడాగు లేని హృదయం కలిగిన ఉండాలి. తెల్లని వస్త్రం ధరించుకున్న వారమే. నీ వస్త్రం అనే హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలమ్మా? ఉదుక్కోవాలి, యేసు రక్తంలో కడగబడాలి. తెల్లని వస్త్రాలు వేసుకుని చక్కగా బండి మీద వెళ్తున్నప్పుడు అర్థమైందండి, ఎక్కడో పెద్ద భయంకరమైన గోతులో బురదలో దొల్లేసిన గేది, అర్థమైందండి, మట్టి అంతా బురదంతా అంటించుకుని ఇలా వస్తుంది అనుకోండి, ఎంత బాగున్నావు రావే అని వెళ్తావా? అది అక్కడ ఉండగానే నీకు స్టార్ట్ అవుద్ది, అమ్మో అమ్మో అది వెళ్తే అటు వెళ్తే బాగున్నాను, ఇటు ఇలా ఎడతా ఉంటాయి అంటలు. కారణం ఏంటి చెప్పండి? చెప్పండి. చాలా తెల్ల డ్రెస్ వేసుకున్నాను, ఇల్లుది ఎక్కడికి ఫంక్షన్కి వెళ్తున్నాను, వచ్చేది ఏంటి చెప్పండి? బురదంతా అంటించుకున్న గేదె వస్తుంది. వెళ్తావా గేదె దగ్గరికి? ఎంత బాగున్నావరా అంటావా? ఇప్పుడు వింటారండి దేవుడు వాక్యం. ఇంటికి వెళ్ళాకరా మళ్ళీ సీరియల్ చూస్తున్నావంటే బురద కలిగిన గేదె దగ్గరికి నువ్వు వెళ్తున్నట్టే కదా. ఏమో వస్త్రం కాదండి, అదేమో గేదె కాదండి, అది టీవీ కూడా నీకు గేదెలు అంటేదే, మురుకులు అంటేది. అర్థమైందా? మీరు పశుప్రాయులుగా ఉండొద్దని చెప్తాం దేవుని వాక్యం. ఎలా ఉండకూడదు? మనం పశుప్రాయులుగా ఉండకూడదు.
92వ కీర్తనలో ఉంది. ఏంటంటే చెప్ప మనం పశుప్రాయులుగా ఉండకూడదు. పశుప్రాయులు అంటే అర్థం ఏంటి? పశువులుగా మారిపోకూడదండి. పశువు తెలుసా? ఆమె చూడండి, నేను వెళ్తున్నాను, వాళ్ళు కొత్త బట్టలు వేసుకుని వస్తున్నారు, వాళ్ళ మీద తోకెట్టి మొత్తం ఇలా కొడితే పాపం మా బట్టలని పాడైపోతుంది, దాన్ని తెలుసా? అది ఒక్కసారి ఇలా అందనుకోండి, ఏమొద్దు చెప్పండి, మొత్తం ఖరాబ్ కొంపే. దేవుని సన్నిధికి వస్తున్న మనము ఇతరులు ఎవ్వరు మన ద్వారా పాడవకూడదు. ఆమేన్. ఇతరులు ఎవ్వరు, ఏ సహోదరి కూడా మన ద్వారా పాడవకూడదు. మరి ముఖ్యంగా యవనస్తులు, యవనస్తురాళ్ళు, అర్థమైందా? మీ వస్త్రాలు ఎలా ఉండాలమ్మా? తెల్లగా ఉండాలి. ఆమేన్. ఎస్తేరుకి చర్చిలు ఉన్నాయా? బైబిల్లో ఎస్తేరమ్మకి చర్చ్ ఉందా? విశ్వాసులు ఉన్నారా? ఎవరైనా సంఘం ఉందా? ఎవరైనా చెప్పారా? ఇప్పుడు అన్ని ఆన్లైన్లో ప్రసంగాలు ఎక్కువైపోయినాయి. ఆ రోజున ఆన్లైన్లో మీటింగ్ ఉందా? ఆవిడికి ఉందా? ఈ ట్యూబ్ లేదు, ఆ ట్యూబ్ లేదు, అయినా గాలి పోలేదు. మనకి అన్ని ట్యూబులు ఉండి గాలి పోతుంది. ఏమంటలే చెప్పలేదు, చెప్పండి, ఏమంటలే చెప్పండి. బండి వెళ్దామంటే బండి స్టార్ట్ చేస్తున్నాం కానీ టైర్లో గాలి లేదండి అన్నట్టు వెళ్తలే మన బళ్ళు. ఎందుకని? ప్యాచీ పడిపోయింది అన్నట్టుకుంటున్నాం మనం. ముందుకు వెళ్ళలేని బండ్లు అయిపోయినాయి మనకి. ఎస్తేరు ఇలా చూడమ్మా, ఏమి లేకపోయినా కానీ తన తండ్రి, తన పిన్న తండ్రి బోధించిన బోధలు స్టాంప్ కింద అడిపోయి, ఆమె తెల్లని హృదయముతో ఆమె అక్కడ ఉంది కనుక యోధా ప్రజలందరికీ గొప్ప మరణ శాసనం నుంచి విడిపించే గొప్ప వ్యక్తిగా నిలబడిపోయింది. నిజమండి. మన హృదయం తెల్లగా ఉంటే మన ద్వారా ఎంతమంది విడిపించబడతారు, ఎంతమంది బ్రతుకుతారండి. ఒక ఎస్తేరు ద్వారా ఎంతమంది బ్రతికారు చెప్పండి? తన జాతి వారందరూ బ్రతికారు. రాజు ఒక్కసారి ఉంగరంతో ముద్రేస్తే పొర్రపాటున ఇంకా మళ్ళీ దాని శాసనాన్ని మారితే కావడం వల్ల కాదు. ఎస్తేరు పరిశుద్ధత, ఎస్తేరుకున్న గుణలక్షణం, తెల్లని వస్త్రం ధరించుకున్నది, తెల్లని జీవితం ధరించుకుంది. తన జాతి వారందరికీ మరణ శాసనాన్ని తిరగరాంచి అందరిని బ్రతికించుకుందండి. ఈరోజు నీవు నేను దేవుని సన్నిధికి వస్తున్న మనము ఎంతమంది మన బంధువులు నరకానికి వెళ్ళిపోతున్నారు. ఇంకెంతసేపు చేసినా వాళ్ళు బాగలేదు, వీళ్ళు బాగలేదు, వాళ్ళు బాగలేదు, ఆ సంఘం బాగలేదు, ఈ సంఘం బాగలేదు. ఈ కొలతలు వేసుకుంటేనే బ్రతుకుతావా? ఇతరులు బ్రతికించేవాడికి ఎప్పుడు బ్రతుకుతా చెప్పు? మన ద్వారా ఇతరులు బ్రతకాలి. స్తోత్రం చెప్పు, బ్రతకాలి. ఈ లోకం శాశ్వతమైనది కాదండి. వాళ్ళకి తెలియదు. క్రీస్తునందు లేని వారికి తెలియదు. ఇదే శాశ్వతం అనుకుంటున్నారు. ఈ సంపాదనే, ఈ బ్రతికే ఇదే మాకు జీవితం అనుకుంటున్నారు. కానీ బైబిల్ చెప్తుంది ఏం చెప్పండి? ఇదంతా అశాశ్వతమైనది, ఇదంతా లయమైపోద్ది, ఏది ఉండదు ఈ భూమి మీద. మనం పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి మనం జీవించాలని దేవుని వాక్యం చెప్తుంది. ఇంకా ముందుకు చూద్దాం, త్వరగా చదవండి 5వ వచనం. ఇంకా ముందుకు వచ్చామ్మా. జయించువాడు అలాగునే తెల్లని వస్త్రం ధరించుకొని. అమ్మ చూడండి, జయించువారు అంటే అర్థం ఏంటి? ఇందాక మన చదువుకున్నాం చూసారా? లోపల తెలుపు ఉంటే అన్నిట్లు జయించగలుగుతాం, లోపల మచ్చలు ఉంటే అందరికి మచ్చలు ఉన్నట్టు కనపడతాయి. అదే అంటారు కదా, లోక సామెత ఏమంటారు? పచ్చకామురులోడికంట లోకమంతా పచ్చగా కనపడదంట. అర్థమైందా? నువ్వేం తప్పులు చేస్తున్నావు, అందరూ ఏ తప్పులు చేసుకుంటున్నావు అనుకో, నీ బతుకు అలాగ ఉంటుంది. ఆలోచించు ఒకసారి. నీ హృదయం బాగుంటే అందరిని ఒక విధంగా చూడగలుగుతావండి. దేవునికి స్తోత్రం. మనల్ని మనకున్న ప్రతి పరిస్థితిని జయించగలిగే శక్తి ఏనాడో యేసు ప్రభు వారు మనకి ఇచ్చాడండి. ఆమేన్. ఇచ్చాడా లేదా? పాపాన్ని జయించే జయ జీవితము క్రీస్తు రక్తంలో మనకిచ్చాడు. ఆయన రక్తంలో మనకిచ్చాడు. నువ్వు నిజంగా క్రీస్తు రక్తంలో కడగబడి క్రీస్తు రక్తంలో ఉంటే గనక నువ్వు ప్రతిదాన్ని జయించేదానిగా నిలబెడతాడు. ఇంకా చదవమని చూస్తే, జీవ గ్రంథములో వారి పేరు ఎంత మాత్రము
తుడిచిపెట్టను. అందరూ ఒకసారి బైబిల్ గ్రంథం పట్టుకోండి. ఇదేంటంటే చెప్పండి, ఏ గ్రంథం అంటే ఇది? ఒకవేళ చూడండి, ఏ గ్రంథము? నీ చేతిలో ఉన్నది, నీ చేతిలో లేదా? ఎవరికి ఇచ్చా? తీసుకురాలేదా? మైకాలం చూసాం, మళ్ళీ వారం నీకు బైబిల్ ఉంటుంది చేతిలో. అర్థమైంది? వచ్చే ఆదివారం నీ చేతిలో బైబిల్ లేకపోతే అలా వాద్యాలు కొట్టవసరం లేదు. బైబిల్ లేనివాడికి నీకు ఇంకేంటి చెప్పు సార్. బైబిల్ ఉండాలి. ఏముండాలి? పరిశుద్ధ గ్రంథం ఉండాలి. ఏ గ్రంథం ఉండాలి? అరే అంత ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు సిటీలో. ఏంటి చెప్పండి? సెల్ ఫోన్లో వాక్యం అంట. దేంట్లో వాక్యం? సెల్ ఫోన్లో వాక్యం. సెల్ ఫోన్లోనా? అరే ఈ బైబిల్ గ్రంథం చేతిలోకి రావటానికి ఎంతమంది ప్రాణాలు పెట్టారే, మీకు అర్థం కావట్లేదండి. ఎంతమంది ప్రాణాలు పెడితే ఇంత గ్రంథం మన చేతిలోకి వచ్చింది. ఇదే గ్రంథము అంటే అర్థం ఏంటి? ఈ భూమి అయినా ఆకాశమైన అన్ని కూడా లయమైపోతాయి. ఈ భూమి మీద ఉన్న పంచభూతాలన్నీ లయమైపోతాయి. ఈ భూమి మీద ఉన్న గ్రంథాలు కాలిపోతాయి. నిత్యము మానవును బ్రతికించే జీవం కలిగిన గ్రంథం. ఈ గ్రంథానికి ఉన్న పేరు తెలుసండి? జీవ గ్రంథం. జీవం ఉంది ఇందులో. జీవ గ్రంథం నీ చేతిలో ఉంది కానీ నీ చేతిలోకి జీవం వస్తలేదు. జీవ గ్రంథం నీ జీవితంలో ఉంది కానీ నీలోకి జీవం వస్తలేదు. జీవ గ్రంథం పట్టుకున్నాక నీ బ్రతుకు మారాలి, నీ బ్రతుకు వెలుగు రావాలి. ఈ జీవ గ్రంథం నేను పట్టుకున్న తర్వాత, ఈ జీవ గ్రంథాన్ని చదివిన తర్వాత, ఈ జీవ గ్రంథము నా బ్రతుకును మార్చింది, నా జీవితాన్ని మార్చింది, నా జీవితానికి ఇలువనిచ్చింది. రోడ్డు చప్పట్లు గట్టిగా. ఈ జీవ గ్రంథాన్ని చదివిన తర్వాత, నా బ్రతుకు మారిన తర్వాత, ఈ జీవ గ్రంథం ఎన్ని ప్రాంతాలకి, ఎన్ని రాష్ట్రాలకి ఈ జీవ గ్రంథం నన్ను తీసుకెళ్ళిందండి. ఈ జీవ గ్రంథం నా చేతికి వచ్చాక నాకు కారు, నాకు స్పెషల్గా గెస్ట్ రూము. అబ్బో ప్రసంగానికి వెళ్ళినప్పుడు వీడికి ఎంత ఉందా వచ్చిందమ్మా, వీడి గమేలు పోసుకున్నాడకప్పుడు. అరా ఏమి చేసేవాడు చెప్పాడు విజయ్ కుమార్ గారు. ఏముందని పొట్టకొత్త అచ్చర ముక్కలేదు వీడికి. ఎక్కడికైనా ప్రసంగాలకు వెళ్తే ఒకసారి నాకు స్పెషల్గా ఒక కారు, తర్వాత చెప్పండి ఒక గెస్ట్ రూము, రెస్ట్ తీసుకుంటా. నేను అందులోకి ఆ రూమ్లోకి వెళ్ళిన తర్వాత, ఆ కూర్చున్న తర్వాత పోర్పు మీద ఏడ్చిన రోజులు ఉన్నాయండి. నా బ్రతికి ఆపాటది. ఇది నా చేతిలోకి వచ్చాక ఎంత ఇలువ వచ్చింది నాయన, ఎంత ఇలువ వచ్చింది వీడికి. ఎస్, బైబిల్లో జీవం ఉంది, దేవుని మాటలో జీవం ఉంది. నువ్వు నిజంగా ఈ ఉపదేశాన్ని సరిగ్గా వింటే, ఉపదేశాన్ని సరిగ్గా అంగీకరిస్తే, నిన్ను ఇలువైన వ్యక్తిగా, అనేకులకి ఆధారం కలిగిన వ్యక్తిగా చేయగలిగినది ఈ జీవ గ్రంథం. జీవ గ్రంథంలో నీ పేరు ఉండాలి తప్ప లోకంలో పేరు ఎందుకని మనకా? కొందరు వస్తువులు ఇస్తారండి. ఒక ఆవిడంట ప్యాన్ ఇచ్చిందంట. ప్యాన్ మీద అంట 4 రెక్కల మీద పేరు రాంచుకుందంట. ఈ పాస్ గారు పొరపాటుని ప్యాన్ వేసాడంట. ఇంకా ప్యాన్ అంక చూస్తుందంట వచ్చిన గాంచి. నా పేరేంటి ఇలాగలా తిరిగేస్తుంది ఏంటి అనుకుంటుందంట. పాస్ గారా అన్నాడు. అయ్యి బాబు ఏంటి ఎంత క్యాకేసింది అని చెప్పమ్మా అంటే, ప్యాన్ ఆఫ్ చేస్తావా ఆఫ్ చేయవా? ఇంతకీ ఎక్కడ ఉంది ప్యాను? బలిపీఠం మీద ఉంది. ఏమ్మా నా పేరు కనపడాలా లేదా? ప్యాన్ వేసుకుంటా కాదు ఇచ్చింది. సరే అమ్మా ఆఫ్ చేసేస్తాను అంటే దేనికోసం ప్యాన్ ఇచ్చింది? ప్యాన్ తిరిగితే కాదు, పేరు కోసం. కొందరండి విచిత్రమైన ప్రజలు ఉంటారండి. అసలు వీడిచ్చి 1000, వీడిచ్చి 10,000, వీడిచ్చి ₹1,00,000. దేవుడికి ఏమన్నా లెక్క? క్రిస్మస్లు కానీ ఫంక్షన్లు కానీ ఏయన్నా దేవుని మందిలో కార్యక్రమం జరిగినటువంటి ఒక్కొక్కడు ఉంటాడండి, లిస్ట్ చదువుతాడండి. ఆ సంఘాలన్నీ చచ్చిన సంఘాలని చెప్తుంది గ్రంథం. పేర్లు చదువుకుంటే నువ్వు చచ్చిన సంఘమే. నీవిచ్చింది కుడి చేతు ఇచ్చింది, ఎడమ చేతు కూడా తెలియకూడదు. హల్లెలూయా. అర్థమైందా? ఏ చేతి ఇస్తే, కుడి చేతి ఇస్తే ఎడమ చేతి కూడా తెలియకూడదు.
కొన్ని సంఘాలు ఏం చేస్తారు చెప్పండి, చెప్పండి, పేర్లు పెడతారన్నమాట. ఈ పేర్లు పెట్టి పాస్టర్ గారు చదువుతూ ఉంటే దేవుడు వా చెప్పండి పలాని విజయ్ కుమార్ 5,000 ఇచ్చాను ఆయన, వారి కుటుంబాన్ని దీవించిన ఆయన అనేటప్పుడు కాశీ గారు 5,000 ఎట్లు వచ్చేస్తాడు అని ఈయన బాధ ఏంది? డబ్బు కోసం బ్రతికే సంఘాలుగా మనం ఉండకూడదండి. అర్థమైందండి. మొదట్లో నన్ను కూడా అడిగారండి క్రిస్మస్లో ఒకసారి, పాస్టర్ గారు పేర్లు రాస్తే ఏమంత కానుకలు వస్తాయి కదండి అన్నారు. రోడ్డు అంట పోయేవాడు బ్యాగ్ గాడ ఎత్తాడు దేవుడు చెప్తే మనకేంటి లెక్క, దేవుని స్తోత్రం చెప్పండి. అవునా కదా, రోడ్డు అంట పోయేవాడు ఒక క్రిస్మస్ కావాల్సిందంత దేవుడు వాళ్ళనుకోండి కారు ఆఫ్ చేసి లోపలికి వచ్చి, అర్థమైందండి, ఒక 50,000 రూపాయలు కానుక ఇస్తున్నానని చెప్పి వెళ్ళిపోగలిగిన శక్తి నా దేవుడికి ఉంద, మనం ఆరాధించే దేవుడికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎప్పుడు డబ్బు కోసం సేవ చేయకు, దేవుడి కోసం సేవ చేయి, దేవుడు నీ కోసం అన్ని ఇస్తాడు. స్తోత్రం చెప్పండి. మన జీవితాల్లో కలిగి ఉండవలసింది ఏంటి తెలుసండి? ఈ భూమి మీద కాదు, ఈ మందిరంలో కాదు, నీకు పేరు ఉండవలసింది జీవ గ్రంథంలో పేరు ఉండాలి. ఎక్కడ ఉండాలి పేరు బాబు? ఎక్కడ ఉండాలి పేరు? జీవ గ్రంథంలో పేరు ఉండాలంట. మన పేర్లు ఎక్కడ ఉండాలమ్మా? జీవగ్రంథం. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం చదవండి, మనం ముగించుకుందాం. పిలుపులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం. అవును, నిజమైన సహకారి నా ఇతరుల సహకారులతోనూ సువార్త పనిలో నాతో కూడా ప్రయాసపడిన వారు గనుక ఆ సహకారుల పేర్లు జీవ గ్రంథమందు రాయబడి ఉన్నవంట. చప్పట్లు కొడదాం ఒకసారి. నీ పేరు నా పేరు ఎక్కడ ఉండాలమ్మా? జీవ గ్రంథంలో ఉండాలి. అమ్మా, నువ్వు దేవుని సన్నిధికి వచ్చిన తర్వాత ఎలా మారిపోవాలి? హలో, ఇలా చూడ ఒకసారి, ఎలా మారిపోవాలి నువ్వు చెప్పండి, ఎలా మారిపోవాలి? బాప్తిసం పొంది రక్షణ పొందిన తర్వాత ఎలా మారిపోవాలి? ఎలా మారిపోవాలి? సువార్త చేసే దానిగా, సువార్త చేసేవాడిగా మారిపోవాలి కొన్ని రోజులకి. ఆమేన్. అప్పుడు నీ పేరు ఎక్కడికి వెళ్తుందమ్మా? ఒక ఆత్మను దేవుని సన్నిధికి నడిపించే విషయంలో ప్రయాసపడు. తర్వాత అంటే వాళ్ళు ఏం చేశారంటే చెప్పండి, దేవుని పని కొరకు సహకరించారంట, సహాయం చేశారంట. మనం దేవుడి పని కోసం ఏం చేయాలి చెప్పండి? సహాయం చేయాలి. ఇప్పుడు బల్లారాధన గురించి చాలామంది చాలా విధాలుగా ప్రసంగాలు చెప్తున్నారు. మేము వెళ్ళిన ప్రాంతానికి దుఃఖన నేను వాక్యం చెప్తే వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. అంటే ఆదివారం బల్ల ఉండాలా? అయ్య బాబోయ్, ప్రతి ఆదివారం బల్ల తీసుకుంటే ఎలాగని పాస్టర్ గారు అన్నారు. రోజు పూటకి ఆహారం తింటే ఎలాగా నేను అన్నాను. ఇంటికి తింటున్నావు, పూటకి ఆహారం తినేస్తాకేమో నీకు బాధ లేదా? ఆదివారం బల్లారాధన చేసుకుంటే నీకు బాధ ఏమండి? ఏది చచ్చిపోయేది, ఏది శాశ్వతమైంది చెప్పండి ఒకసారి. ఏమన్నా అర్థమైంది నీకు నేను అన్నది? ఏది చచ్చిపోయేది, ఏది శాశ్వతమైంది? ఆత్మ శాశ్వతంగా ఉంటుంది, శరీరము చచ్చిపోయేది. చచ్చిపోయే ఇలా చూడండి, ఈ దేహము మట్టి దేహం మట్టిలో కలిసిపోద్దని తెలుసు కూడా ఈ మట్టి దేహం కోసం పూటకి జాగ్రత్త పడుతున్నావే, నిత్యము జీవించే నిత్య జీవానికి నీ ఆత్మ వెళ్ళాలంటే వారు ప్రతి దినము ప్రభు రక్తాలు ఏకీపించుతున్న వాళ్ళు, కానీ వారు ఉద్యమము తీసుకొచ్చారు ప్రపంచానికి. హల్లెలూయా. ఏం తీసుకొచ్చారు? ఉద్యమం. ఈ రోజున ఉద్యమం లేదు. ఉద్యమం అంటే ఏంటంటే చెప్పండి ఒకసారి. డ్రమ్ముతో గట్టిగా కొట్టి పాటలు పాడే ఆలోచించాలి. అరే బాబులరా ఇట్లా కనుక ఏది ఉద్యమం? కూర్చో అక్కడ దగ్గరికి వెళ్ళకంటున్నాను, యాభై దగ్గరికి. ఓకే, ఇంకే మళ్ళీ దగ్గరికి వెళ్ళావు, ఇలా ఉండు. స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏది ఉద్యమం? ఇలా చూడండి ఒకసారి.
చాలాసార్లు మనం అనుకుంటామండి గట్టిగా కేకలేసి, బొబ్బలేసి, డ్రమ్ము కొట్టి, కాంగు కొట్టి, అబ్బో! పాటలు పాడుతా ఉంటే అండి ఎంత ఉద్యమం అండి. నువ్వు అలసిపోతావు తప్ప నీకు ఈ ఉద్యమం ఉండదది. అది కాదు ఉద్యమం. పాత నిబంధనలో కొత్త నిబంధనలో వాళ్ళు చేసిన ఉద్యమం ఏంటి తెలుసండి? 10 దినాలు. ఎన్ని దినాలు? 10 రోజులు. ఈ మేడ గదిని మేము విడిచిపెట్టాం. ఏం విడిచిపెట్టాం? ఈ మేడ గదిని విడిచిపెట్టాం. నీవు మాలోకి వస్తేనే కానీ, నీ శక్తిని మేము అనుభవిస్తేనే కానీ ఆ యొక్క చెప్పండి మేడగదిని విడిచిపెట్టనన్నారు. దేవుని యొక్క ఆత్మ చూడండి బలముగా విరుచుకుని ఒక అగ్ని జ్వాలల వలె వారి మీదకి వచ్చినప్పుడు వారిలో ఉన్న ఉద్యమం ప్రతి దేశాలకు వెళ్ళి ఈరోజు కూడా మండుతుందండి. చప్పట్లు కొడదామండి. అందుకే అన్నాడండి యేసుప్రభు వారు సమరయ స్త్రీతో ఏమన్నాడండి? ఆత్మతో సత్యంతో నన్ను ఆరాధించాలి తప్ప, అర్థమైందండి? ఓ ఈ రోజున ఎక్కడ చూసిన ఆరాధనలు ఎలా అయిపోయినాయి చెప్పండి? ఎలా అయిపోయినాయి? హంగామా. ఏం చెప్పండి? హంగామా, వాద్యాలు, పాటలు. ఇంతగా ఆ ఆరాధనలో యేసయ్య ఉండడు. ఆ ఆరాధనలో నీ హృదయంలో యేసు ప్రభు ఉండడు. అది కాదు దేవుడికి. నువ్వు ఆరాధన చేస్తే నీ కళ్ళల్లో ఏం రావాలి? కన్నీరు రావాలి, పశ్చాత్తాపం కలగాలి. యేసు ప్రభు యొక్క సిలువని జ్ఞాపం తెచ్చుకుంటే ఆయన నీ కొరకు ఎలా బలియాగంగా చేయబడ్డాడో ఒకసారి జ్ఞాపం తెచ్చుకుంటే అదే నిజమైన ఆరాధన. కన్నీరు రావాలండి, పశ్చాత్తాపం కావాలి. మన పేర్లు ఎక్కడ ఉండాలి చెప్పండి ఒకసారి? ఒకసారి చెప్పండి పక్కన వాళ్ళతో. జీవగ్రంథంలో ఉండాలి. ఎక్కడ ఉండాలి బాబు? జీవగ్రంథంలో ఉండాలి. నీ పేరు ఎక్కడ ఉండాలి చెప్పండి? నీ పేరు ఎక్కడ ఉండాలి? పక్కన వాళ్ళతో అనండి, నీ పేరు ఎక్కడ ఉండాలి? జీవగ్రంథంలో ఉండాలి. జీవగ్రంథంలో ఉండాలి. మన పేర్లు ఎక్కడ ఉండాలి? ఆమేన్. చదువుకుందాం. మరొక వాక్యాన్ని జ్ఞాపం తెచ్చుకొని ముందుకు వెళ్ళిపోదాం. నేను చాలా విషయాలు ప్రిపేర్ అవుతున్నానండి, కానీ మీకు చెప్పి తెలుసండి, నేను ప్రిపేర్ అయినలో సగం కూడా చెప్తలేదు మీకు. నేను చెప్తే నమ్మరు. కేవలము ఇలా చూడండి, అలా టచ్ ఇచ్చి వదిలేస్తున్నాను అన్నమాట కొన్ని వాక్యాలు. అలాగే దాన్ని వివరించడానికి కూడా టైము సరిపోదు. చాలా విషయాలు నేర్పుతున్నాడు దేవుడు. నా మట్టుకు నేను 7 సంఘాల ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నాను. దేవుడు నాకు చాలా నేర్పుతున్నాడు. నువ్వు నేర్చుకునే అనుభవం ఉంటే నీకు ఎన్నైనా నేర్పుతాడు దేవుడు. ఆమేన్. నేర్చుకునే మనసు ఉంటే ఎన్ని విషయాలైనా దేవుడు నేర్పుతాడు. ఇంకో మాట చూసుకుందాం ఒకసారి. 20వ అధ్యాయము ప్రకటన గ్రంథం 20వ అధ్యాయము 15వ వచనం చదవండి. ఎవని పేరైనను ఫైనల్గా ఏంటంటే చెప్పండి అమ్మా, నువ్వు అగ్నిగుండంలో పడవేయబట్టాక నువ్వు వచ్చావు. అగ్నిగుండంలో పడవేయటకును త్రోయబట్టాక మనం వచ్చింది. ఎందుకు వచ్చావు? సరే ఆలోచించు. నువ్వు ఎందుకు వచ్చావు దేవుని సన్నిధికి? అగ్నిగుండంలో త్రోసివేయబట్టాక అది మనం వచ్చింది. అసలే దేవుని ఆలోచన అది కాదు, దేవుని ఉద్దేశం కూడా అది కాదు. అగ్నిగుండంలో ఉండి బయటికి లాగుటకే యేసు ప్రభు ఈ భూమి మీదకి వచ్చాడు మన కోసం. అగ్నిలోకి వెళ్ళిపోతున్న మనల్ని అగ్నిగుండం నుంచి రక్షించడానికి ఈ భూమి మీదకి వచ్చాడు యేసయ్య. అమ్మా, నీ పేరు జీవగ్రంథంలో ఉందా? ఆలోచించు. నీ పిల్లల పేర్లు జీవగ్రంథంలో ఉన్నాయా? చుట్టూ పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. నిన్న మా వదినం చెప్తుందండి, వాళ్ళ ఊర్లో అంట ఒక 2 వారాలంట 10 మంది అంటండి ముసలోళ్ళు ఇంటి పెద్దోళ్ళు చచ్చిపోయారంట. ఊరంతా కలవరం వచ్చేసిందంట 15 రోజుల్లో. ఒక ఊర్లో 2 వారాల్లో 10 మంది దాకా చచ్చిపోయారు అనుకుంటే ఎలా ఉంటుంది చెప్పండి? ఇప్పుడు ఎక్కడ చూసినా మరణాలే కనపడుతున్నాయి, మరణాలే. ఆలోచించండి. ఏ సమయం ఎలా ఉంటుందో తెలీదు. ఎలా వెళ్తున్నారు, ఇలాగా రావట్లేదు.
ఎన్ని ప్రమాదాల చేత ఏ సమయం ఎలా ఉంటుందో మనకు తెలియదు, ఏ స్థితి ఎలా ఉంటుందో మనకి తెలియదు. మీ అందరికి తెలుసు, గంగాధర్ గారు మన యొక్క మందిరానికి వస్తాడు. ఆయన తెలుసా ఈ వారంలో నేను ఉండనని ఆయన తెలుసా? అర్థమవుతుందండి. ఏ క్షణం ఎలా ఉంటుందో మనకి తెలియదు. కనుక మన పేరు ఎక్కడ ఉండాలమ్మా? జీవగ్రంథంలో ఉండాలండి. అమ్మా, మన పేర్లు ఈ భూమి మీద ఆధార్ కార్డులోను చెప్పండి, ప్రభుత్వం యొక్క చెప్పండి జనాభా లిస్టులో ఉందో లేదో, ఉన్నా లేకపోయినా కానీ ఎందులో ఉండాలి చెప్పండి? మన పేరు జీవగ్రంథంలో ఉండాలి. స్తోత్రం చెప్పండి. నీ పేరుందా? నీ పేరుందా? ఆలోచించి, నీ పేరుందా? నీ పేరుంటే కనుక నీ క్రియలు ఉంటాయి. ఇక్కడ ఏముంటాయి? క్రియలు ఉంటాయి. నీ పేరుంటే కనుక జీవగ్రంథంలో నీ ఇంటి ఇలా చూడండి ఒకసారి. నిజంగా నీ పేరు కనుక జీవగ్రంథంలో ఉంటే కనుక నీ ఇంట్లో నీ క్రియలు కనపడతాయి, నీ బంధువుల్లో నీ క్రియలు కనపడతాయి, నీ ఈదులో కూడా నీ క్రియలు కనపడతాయి. స్తోత్రం చెప్పండి. ఎందుకని నీ క్రియలు వెలుగులాగా ప్రకాశించాలి. నీ పనులు ఎలా ఉండాలి? వెలుగులాగా ప్రకాశించాలి. నేను ముగిస్తున్నాను. ఈ యొక్క 5వ సంఘములో ఉన్నట్టు గురించి చాలా విషయాలు దేవుడు మాట్లాడాడు. మరొకసారి మాట చదువుకుందాం. 6వ వచనం చదవండి. నా తండ్రి ఎదుటను ఆయన దూతలు ఎదుటను. ఆమేన్. అమ్మా, ఈ రోజున చాలామంది కూడా ఎలా ఉన్నారు చెప్పండి? బంధువుల్లోను అన్యజనుల్లోను యేసుప్రభు నమ్ముకున్నామని చెప్పుకోవట సిగ్గుపడే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. నువ్వు సిగ్గుపడితే గనక ఒక రోజున జీవగ్రంథంలో నీ పేరు తుడిచిపెట్టబడుతుంది. సిగ్గుపడక ఎవరి దగ్గర అంటే ఏమవకూడదని చెప్పండి. అసలు ఎవరి దగ్గర కూడా యేసుప్రభు నమ్ముకున్నాను చెప్పడానికి సిగ్గుపడొద్దు. మహారాజు పెట్టినని చెప్పుకోవటానికి ఎన్నడూ మనం సిగ్గుపడవసరం లేదు. కనుక దేవుడు ఒక రోజునంటండి, ఇలా చూడండి, నోవహు కానించి అబ్రహాము కానుండి, ఇలా చూడండి, దానియేలు కానుండి, యేసుప్రభు శిష్యులు కానించి వాళ్ళందరి ఎదుట దేవుని దూతలు ఎదుట నిలబెట్టంటండి ఒక రోజున పరలోకములు అంటండి ఆయన ఒప్పుకుంటాడంటే, ఇదిగో ఈ బిడ్డ నా కొరకు భూమి మీద ఎలా బ్రతికింది తెలుసా, ఈ బిడ్డ ద్వారా ఎంతమంది బ్రతికారు తెలుసా, ఈ బిడ్డ ద్వారా ఎంతమంది ఇదిగో పరలోక రాజ్యానికి వచ్చారు చూసారని దేవుడు అందరి ముందు ఒప్పుకోగలిగిన సాక్ష్యము పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయను గాక. చచ్చిన బ్రతుకుతో ఉంటావా? దేవుడి కొరకు బ్రతుకుతావా? చెప్పండి అమ్మా. సంఘం ఎలా ఉండాలి? చచ్చినోళ్ళలాగా ఉంటామా? చెప్పండి. చచ్చిపోయినలాగా ఉంటామా? లేకపోతే దేవుడి కొరకు బ్రతికే వారిగా ఉందామా? ఈరోజు దేవుడి కొరకు బ్రతికే దానిగాను ఉండాలి. ఆమెన్. చచ్చిన స్థితిలో ఉంటానికి వీల్లేదు. మనం అందరం దేవుని కొరకు బ్రతికే వారిగా ఉందాం. ఆమెన్. దేవుని కొరకు బ్రతికిద్దాము. అనేకుల్ని చెప్పండి బ్రతికిందాము. అనేకుల్ని దేవుని రాజ్య వారసులుగా చేద్దాము. అందరు లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. అందరు లేచి నిలబడండి. స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. పరిశుద్ధుడా నీ స్తోత్రం, నైన వందనాలు. దయగలిగిన మా తండ్రి నీ స్తోత్రం, కృప కలిగిన మా దేవా నీ స్తోత్రం. అందరూ కళ్ళు మూసుకొని దయచేసి ప్రార్థన చేద్దాం. దేవుడు ఇంతవరకు నీతో మాట్లాడుతూ వచ్చాడు. విశ్వాసం లేని, క్రియలు లేని మృతుడిగా నువ్వు బ్రతికావేమో, చచ్చిన వాడిగా మనం బ్రతికావేమో. అయిపోయిందమ్మా. ఈ రోజున మనం ప్రభు ఎదుట మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. నీ క్రియలు ఎలాగున్నాయి? థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఎవరు అటు ఇటు తిరగొద్దు. ప్రార్థనలు అందరూ కూడా ఏకీపించాలి. ప్రభువా, నేను ఇంతవరకు నాయన చచ్చిన స్థితిలో ఉన్నాను నాయన, విశ్వాసం లేని, క్రియలు లేని జీవితం జీవించాను నాయన. అయ్యో నన్ను క్షమించండి ప్రభువా, నన్ను కనికరించండి. సార్దీస్లో ఉన్న సంఘంలాగా నేను ఉన్నాను ప్రభువా. అయ్యో నన్ను కనికరించు ప్రభుని ప్రార్థన చేసుకోండి.
నీ ఎదుట నా క్రియలు సరిగా లేవు నాయన, నీ ఎదుట నా క్రియలు సరిగా లేవు ప్రభువా, నన్ను క్షమించు నాయన. దేవా, నన్ను కనికరించమని ప్రార్థన చేసుకోండి. ఇప్పటికైనా నీ వాక్యాన్ని గైకొంటాను నాయన, ఇప్పటికైనా నీ వాక్యాన్ని వింటాను నాయన. మరొక అవకాశం ఈ నాయన, నేను మనసు మార్చుకుంటాను నాయన. నాకు మారు మనసు దయచేయి నాయన. నీ కొరకు బ్రతికితాను నాయన, నీ కొరకు అనేకల్ని బ్రతికిస్తాను ప్రభా. నీ ప్రార్థన చేసుకోండి. ప్రభా, కృప చూపించయ్యా. ఇదిగో నేను రక్షణ వస్త్రం నాకు కావాలి ప్రభా. ఇదిగో ఇంకా మారు మనసు లేకుండా ఉన్నాను నాయన. అయ్యా యేసయ్యా, నీ రక్తంలో కడగబడిన దానిగా, కడగబడిన వాడిగా ఉన్నానయ్యా. రక్షణ లేనివాడిగా ఉన్నాను ప్రభువా, నన్ను క్షమించండి. పిల్లలు ప్రార్థన చేయండి. ఇంకెంతకాలం బాప్తిసం పొందకుండా, ఎంతకాలం రక్షణ వస్త్రం పొందకుండా ఉంటారు? ఎప్పుడు దేవుని రాకడ వస్తుందో తెలీదు, ఎప్పుడైనా రాకడ వస్తుందో తెలీదు. యేసయ్యా, నీ రక్షణ వస్త్రం నాకు కావాలి ప్రభువా, నీ తెల్లని వస్త్రం నాకు కావాలి ప్రభువా. అయ్యా, నాకు నీ తెల్లని వస్త్రం కావాలి, నీ రక్షణ వస్త్రం నాకు కావాలి ప్రభువా. నీ కృప నాకు దయచేయండి, నీ సహాయం నాకు దయచేయమని ప్రార్థన చేస్తాను. నీ కృప నాకు దయచేయండి. ఇదిగో నా పేర్లు నీ జీవ గ్రంథంలో ఉండినట్లు నాయనా, నీ స్వార్థ పనిచేసే బిడ్డగాను, నీ పని కొరకు సహకరించేవాడిగా నేను ఉండినట్లు నా కృప నాయన, నీ కృప నాకు దయచేయమని, మీ సహాయం నాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం సదా మనకు తోడే నడిపించును గాక. ఆమెన్. దేవుడు మిమ్మల్ని అందరిని దీవించి ఆశీర్వదించును గాక. అందరూ మోకరించండి ప్రార్థన.